సార్, కాంగ్రెస్ అసలు బీజేపీకి ప్రత్యర్థిగా నిలబడగలదా? తన ఇండియా కూటమిలోని మిత్రపక్షాలపైనే రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడతారు. బెంగాల్ వెళ్లి మమతను తిడతారు. కేరళ వెళ్లి లెఫ్ట్ పార్టీలు విమర్శిస్తారు. రాహుల్ గాంధీ ఇండియా కూటమి సమగ్రతని దెబ్బతీస్తున్నారా? ఇండియా కూటమి దేని కొరకు ఏర్పడింది? టెస్ట్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ తేడా ఉంటుంది కదా. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో ఇండియన్ టీం, ఇండియన్ ప్లేయర్స్ అంతా ఒకవైపు పోటీ చేస్తారు. ఆస్ట్రేలియా టీం ఒకవైపు పోటీ చేస్తుంది. మీకు ఐపీఎల్కి వచ్చే వరకు ఇండియన్ ప్లేయర్స్కి వ్యతిరేకంగా కూడా పోటీ చేస్తుంటారు. ఎందుకని ఇది ఐపీఎల్, అది టెస్ట్ మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్. సో అందువల్ల మరి అలా ఎందుకు జరుగుతుంది? ఇండియన్ టీం ఐక్యత దెబ్బతిన్నదా అని అన్నాం అనుకోండి, అది టోర్నమెంట్ యొక్క స్వభావం. అది ఐపీఎల్ అనేది రెండు దేశాల మధ్య జరిగేది కాదు, వివిధ క్లబ్ల మధ్య జరిగేది. ఏ క్లబ్ ఏ క్రీడాకారునైనా కొనుక్కోవచ్చు. సో అందువల్ల ఐపీఎల్ టోర్నమెంట్ స్వభావం వేరు, ఇండియా టోర్నమెంట్ టెస్ట్ మ్యాచ్ టోర్నమెంట్ స్వభావం వేరు. అలాగే ఇండియా కూటమి ఏర్పడింది లోక్సభ ఎన్నికలకు. అసెంబ్లీ ఎన్నికల కొరకు ఇండియా కూటమి ఏర్పడలేదు. సో అసెంబ్లీ ఎందుకంటే అక్కడ ఇండియా కూటమికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు అది. అట్లాంటి బీజేపీ టీడీపీతో ఆంధ్రప్రదేశ్లో కలిసింది, తెలంగాణలో కలిసిందా? బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకొని తెలంగాణ పోటీ చేస్తుందా? మీకు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 10 సీట్లు ఇచ్చిందా బీజేపీ? ఏమైనా ఇవ్వలేదు కదా. మరి ఎందుకు లేదు ఇక్కడ పొత్తు? అలా అక్కడ పక్కనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తుండి తెలంగాణలో ఎందుకు టీడీపీతో పొత్తు లేదంటే ఆన్సర్ ఉండదు కదా. సో ఒకే పార్టీ రెండు రాష్ట్రాలు, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే భిన్నమైన వైఖరి తీసుకుంది కదా. సో అందువల్ల రాజకీయ పార్టీలు రాష్ట్రాల స్థాయిలో పొత్తులు వేరుంటాయి, జాతీయ స్థాయిలో పొత్తులు వేరుంటాయి. రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు కేరళ ఉంది. కేరళ ప్రధానంగా మీకు కాంగ్రెస్కు లెఫ్ట్కి మధ్య పోటీ. సో మీకు బెంగాల్ ఉంది. కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం లేదు. మరి ఎలా కలుస్తారు? సో అందువల్ల కొన్నిసార్లు ఢిల్లీలో ఉంది, పంజాబ్లో రేపుంది కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ. సో ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. అందువల్ల ఇండియా కూటమి ఈజ్ ఓన్లీ ఫర్ నేషనల్ ఎలక్షన్స్. ఎందుకంటే ఇండియా దేశంలో అన్ని పార్టీలకు కూడా కామన్ రైవల్ దేశంలో బీజేపీ కనుక ఇండియా కూటమి నేషనల్ పాలిటిక్స్ అనే కోణంలోనే చూడాలి తప్ప దాన్ని రాష్ట్ర రాజకీయాల కోణంలో చూడొద్దు. టెస్ట్ మ్యాచెస్ ఇంటర్నేషనల్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్లే